ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్బంధులందరికీ దాసోహాలు. మనం శరణాగతి గురించి చెప్పుకుంటున్నాం. శరణాగతి గురించి చెప్పుకుంటూ దానిలో సప్రయత్న పరులు ఉన్నారు, శరణాగతి చేసిన వాళ్ళు ఉన్నారు. సప్రయత్న పరులు కూడా శాస్త్రవిహిత కర్మలు అన్ని చేసి తమ కర్మలను తాము మొత్తం తొలగించుకోవాలి. శరణాగతి చేసేవాడు భగవంతుని మీదనే 100% ఆధారపడతాడు. భగవంతుడు ఈ కర్మలని తొలగించేవాడు. ఎలా అంటే భగవంతుని దయ వాత్సల్య గుణాలనే నమ్ముకున్నాడు, భగవంతుని శ్రీపాదాలని నమ్ముకున్నాడు. వీటి వల్ల రక్షణ పొందుతాడు. అయితే ఇక్కడ శరణాగతి వాడు అన్ని పనులు చేస్తాడా? సప్రయత్నపరుడేమో మనతో సిన్సియర్గా అన్ని పనులు చేస్తున్నాడు కదా అంటే సప్రయత్నపరుడు 100% శాస్త్రవేత్త కర్మలు అన్ని చేయాలి. శరణాగతుడు కూడా అన్ని పనులు చేస్తాడు. ఎందుకోసం చేస్తాడు? ఈ పనులు అతను రక్షిస్తాయనే భావంతో చేయడు. ఈ పనులు రక్షిస్తాయనే భావంతో చేయడు. ఎందుకు చేస్తాడంటే శృతి స్మృతి మవై ఆజ్ఞ, శృతులు స్మృతులు నా ఆజ్ఞలు కాబట్టి అతను ఆజ్ఞలుగా ఇవన్నీ చేస్తుంటాడు. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పినప్పుడు కూడా ఏమని చెప్తున్నారు అంటే ఇవి రక్షిస్తాయనే భావనను వదిలిపెట్టి చేయమని చెప్తున్నారు. కాబట్టి సర్వధర్మాన్ని వదిలిపెట్టి అంటే అన్ని ధర్మాలను వదిలిపెట్టమని లేదు, రక్షిస్తాయి అనే భావనను వదిలిపెట్టి చేయమని చెప్పాడు కదా అక్కడ భగవద్గీతలో 18వ అధ్యాయం 66వ శ్లోకంలో. అదే విధంగా ఇక్కడ కూడా మనము అదే చెప్పుకుంటూ వస్తున్నాం. ఇవన్నీ శృతులు స్మృతులు అనే ఆజ్ఞలు కాబట్టి ఆయన కోసం చేస్తున్నాడు. ఈ స్వప్రయత్నపరుడు భగవంతుని పొందాలి, శాశ్వతమైన ఆనందాన్ని పొందాలనే భావనతో అన్ని పనులు చేస్తున్నాడు. తన కర్మను తనే కొన్ని కోట్ల జన్మల నుంచి ఉన్నటువంటి కొండలంతా పోగే ఉన్నటువంటి కర్మలంతా తొలగించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుత కలియుగంలో మనం చూస్తున్నాం ఒక గుణం క్షమాగుణం ఎంత భయంకరంగా కష్టము. ఆ క్షమాగుణం వల్ల ఇప్పుడు చూస్తాం క్షమాగుణం ధర్మరాజు ఎంత అవమానాలు చేసినటువంటి, తన భార్యను అవమానం చేసిన, అడవుల పాలు చేసిన క్షమించాడు. వేదాంత దేశకులు అన్ని రకాల అవమానం చేసిన, చెప్పులు ఈ విధంగా పగిలేటట్టు పెట్టినా క్షమించాడు. తర్వాత సీతమ్మ వారు కూడా రాక్షసులను క్షమించి అన్ని క్షమ ఉండాలి. సుఖ దుఃఖాలు సమానంగా చేసుకోవాలని చెప్పాము. సుఖాన్ని సమానంగా, దుఃఖం వచ్చితే ఏ విధంగా ఉండాలో సుఖం వచ్చినప్పుడు అదే మానసిక స్థితి ఉండాలని చెప్పాము. ఇవన్నీ ఆచరిస్తామా అంటే 100% వాళ్ళు ఆచరించాల్సింది సప్రయత్నపరుడు. కానీ శరణాగతుడు కూడా పూర్తి ప్రయత్నంతో ఆచరిస్తాడు. ఏమన్నా లోపాలు ఉన్నా భగవంతుని ప్రాధేయపడతాడు. స్వామిని మీకు చెప్పిన శాస్త్రవేద కర్మలను చేయలేకపోతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. అతను రక్షించేది భగవంతుని దయాది గుణాలే తప్ప ఇతను ఈ చేసే కర్మలు కాదు. కాబట్టి ఇతడు ఎటువంటి నష్టం లేదు. కానీ 100% సిన్సియర్ గా చేయాలి. ఇతడు కూడా చేయాలి. ఎందుకంటే భగవంతుడిని ఎంతో ఇష్టపడుతున్నాడు కాబట్టి భగవంతుని ఆజ్ఞను పాటించడం అనేది ప్రథమ ధర్మం, ప్రాథమిక ధర్మము. ఈరోజు మనము భరతుని శపథాలు కూడా రాముని యొక్క రాజ్యాన్ని నేను పొందాలని అనుకున్నట్టయితే నాకు ఇటువంటి స్థితి ఏర్పడుగాక, ఇటువంటి పాపం వచ్చుగాక, ఇటువంటి నరకలోకం వచ్చుగాక, ఇటువంటి స్థితి ఏర్పడుగాక అని కొన్ని శపథాలు వేసుకుంటూ వస్తున్నాడు. ఆ శపథాలను ఒక 2-3 చూసుకుందాం. అవి అంటే ఎందుకు చెప్పుకున్నాము అంటే మనం చేసే శాస్త్రంలో ఉన్నటువంటి విధులు ఎంత కష్టంగా ఉన్నాయి. సప్రయత్నపరుడు 100% అవన్నీ ఎంత కష్టం ఉన్నా 100% చేస్తేనే ఫలితం వస్తుంది, లేకుంటే మళ్ళీ జన్మ వస్తుంది. కానీ శరణాగతునికి అలా కాదు. 100% ఇతను ప్రయత్నం చేస్తాడు భగవంతుని అనుగ్రహం వల్ల. కానీ దీనిలో ఏమైనా లోపాలు ఒకటి తగ్గినా అతనికి నష్టం ఏర్పడదు. ఎందుకంటే ఇతడు ఆధారపడ్డది తను చేసే కర్మల మీద ఆధారపడలేదు, భగవంతుని దయ వాత్సల్య గుణాల మీద ఆధారపడుతున్నాడు. భగవంతుని దయ రక్షిస్తుంది, భగవంతుని శ్రీపాదాలు రక్షిస్తాయి అనే భావనలో ఉన్నాడు. కాబట్టి ఏమైనా లోపాలు ఏర్పడ్డా పశ్చాత్తాపంతో భగవంతుని ప్రార్థిస్తాడు తప్ప ఈ కర్మలు రక్షిస్తాయి అనే భావన లేడు. కాబట్టి అతని శరణాగతి విఫలమైతే కాదు. అందుకోసం మనం చెప్పుకుంటూ వస్తున్నాము. అట్లానే వీరిని రక్షించవు కదా అని కర్మలు వదిలిపెడితే మాత్రము మనము ఎక్కిన కొమ్మను మనమే నరుకున్నట్టు అవుతుంది. మనకు ఆధ్యాత్మిక అభివృద్ధి అనేది ఉండదు. మన శక్తి వంచన మేరకు మనం శాస్త్రవేత్త కర్మలను భగవంతుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాల్సిందే. దాంట్లో కొన్ని ఉదాహరణలు చెప్పుకున్నాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? తల్లిని తండ్రిని గురును నిందించే వాడు మూర్ఖుడు, విత్తుద్రోహం చేసిన వాడు, నీచునకు ఏ పాపం మంచునో నిజంగా నాకు రాముని యొక్క రాజ్యాన్ని అపహరించాలని ఉండేటైతే అటువంటి పాపం వచ్చుగాక. గోమాతను కాలుతో తన్నే దుష్టునికి ఎటువంటి పాపం వచ్చునో ఆ పాపం నాకు వచ్చుగాక. సూర్యునికి ఎదురుగా మలమూత్రాలు విసర్జించిన వానికి కలిగే పాపం ఏదో నాకు అది వచ్చుగాక.
స్త్రీలను, రాజును, బాలబాలికలను, వృద్ధులను చంపుట వల్ల ఏ పాపం వచ్చునో ఆ పాపం నాకు వచ్చుగాక అంటున్నాడు. ఎందుకు? రాముని రాజ్యం నిజంగా నాకు పొందాలని ఉంటే, అటువంటి ఆశ మనసులో ఉంటే వచ్చుగాక అంటే నేను నాకు ఎటువంటి పాపం తెలియదు, నాకు అటువంటి ఉద్దేశం లేదు, నా ప్రేమ ఏమి లేదు అనే ఉద్దేశంలో చెప్పే విషయం అన్నట్టు. మద్యపానము, శ్రీ సంగమము, జూత క్రీడలు, ఇటువంటి చెడు చెడు పనులు అన్నిటి వల్ల వచ్చే పాపం నాకు వచ్చుగాక అని చెప్పుకుంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? ఇవన్నీ చెప్పుకుంటూ సూర్యోదయం ముందు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోయేవానికి ఏ గతి పట్టునో నాకు గతి పట్టుగాక అంటున్నాడు. అంటే మనమైతే ఈ విషయంలో ఉభయ సంధ్య సమయంలో నిద్రించేవానికి మహాపాపం వస్తాడు. ఆ విషయమే మనకు తెలియదు. అందరూ ఏదో రాత్రి 12, 1 వరకు ఉంటారు, మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు 8, 9 చేస్తున్నారు. అంటే సూర్యోదయ సమయంలో వాడు నిద్రపోతే మహాపాపం అట. అయ్యో నేను ఏం పాపాన్ని ఎరగను అనుకుంటాడు. శాస్త్రం తెలుస్తుంది మనం ఎన్ని పనులు ఆచరిస్తున్నాము. 3వ అధ్యాయం 11వ శ్లోకంలో ఉంది భగవద్గీతలో, యజ్ఞ శిష్టాశన సంతో ముచ్చంతే సర్వక్లిపిషై భుంజతే అఘం పాపం ఏ పచత్యాత్మ కారణాత్. భగవంతుడు నివేదించకుండా ఏం తిన్నా పాపంనే తినవాళ్ళం అవుతున్నాము. కాబట్టి ఇటువంటి ఎన్నో తెలియకుండా ఎన్నో దోషాలు జరుగుతున్నాయి. మనం ఈ స్వప్రయత్నపరుడు ఇవన్నీ తప్పకుండా ఆచరించాలి 100%. వీడు శరణాగతి చేసిన వాడు కూడా 100% ఆచరించాలి, శక్తి వంచన లేకుండా. ఇంకా ఏకాదశి గురించి కూడా చెప్తున్నారు. బ్రహ్మహత్యా పాతకంతో పాటు సకల పాపాలు ఏకాదశి రోజు ధాన్యం ఆశ్రయించి ఉంటాయి. ఎవరైతే ఆ రోజు అన్నం తింటారో వారు పాపంనే తిన్నట్లగును. ఏకాదశి రోజు అన్నం తినవాడు మాతృహత్య, పితృహత్య, భ్రాతృహత్య, గురుహత్య పాపాన్ని పొందుతాడు. అటువంటి ఏనాడు భగవద్ధామాన్ని పొందలేడు. ఏకాదశి రోజు ధాన్యాన్ని తినవాడు కేవలం పాపంని తిన్నవాడు అవుతాడు. ఎందుకంటే ఆ రోజు సమస్త పాపాలు ధాన్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఇట్లా ఎన్నో చెప్పారు. ఏకాదశి రోజు అన్నం తినే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు లేదా సన్యాసి గోమాంస భక్షణ చేసిన వాళ్ళు అవుతారు అనుకుంటూ ఎన్నో విషయాలు చెప్తున్నారు. ఇవన్నీ ఎన్ని శాస్త్రంలో ఎన్ని విషయాలు ఉన్నాయో మనం ఏం చదివినా మనకి ఏం తెలుసు. ఇవన్నీ స్వప్రయత్న బదులు 100% ఆచరించాల్సిందే. మరి మిగతా వాళ్ళకి ఎగ్జామ్స్ శరణగతి వాళ్ళకి ఏం ఆచరించే అవసరం లేదా అనేది రావద్దు. వీళ్ళు కూడా శృతులు స్మృతులు నా ఆజ్ఞలు, శృతి స్మృతి ఆజ్ఞ అని భగవంతుడు చెప్పాడు కాబట్టి వీళ్ళు కూడా ఆచరించాల్సిందే శక్తి మేరకు. ఎంతవరకు అంటే నా దేహం న ప్రాణాన్ న సుఖమశేషాభిలషితం నాత్మానం నాణ్యత్ కిమపి తవ శేషత్వ విభవాత్ బహిర్భూతం నాథం క్షణమపి సహేయాతు శతదా వినాశం సత్సత్యం మధుమదన విజ్ఞాపనమిదం అని 100 స్తోత్రంలో యామనాచార్యులు చెప్తాడు. శతదా 100 విధాలు నశించుగాక అని. భగవంతునికి మనం శేషభూతులము. ఆయన వస్తువు ఆయనకు వినియోగపడాలి. వినియోగపడినప్పుడు నా దేహం గాని, నా దేహం నా ప్రాణాన్ నా సుఖం అశేష అభిలషితం నా ఆత్మాన అన్ని దేహ బంధువులు, పుత్రాదులు, భార్య సకలం 100 విధాలుగా నశించుగాక అని చెప్తున్నాడు. ఆత్మ కూడా అంటున్నాడు. ఆత్మ నశించదు, కానీ అసలు ఓరలేకపోతున్నాడు ఆ ఫ్లోలో అట్లా చెప్పాడు. అంటే ఏదైనా నేను ఓరలేను. భగవంతుడు శేషభూతుడిని నేను. అతనికి యథేష్టంగా భగవంతునికి యథేష్టంగా వినియోగపడేవాడిని. యథేష్టంగా వినియోగపడడం అన్నప్పుడు నా స్వరూపం ఉన్నప్పుడు అట్లా వినియోగపడకుంటే ఎందుకు అది నశించని అని అంత భావావేశంలో చెప్తున్నాడు. అంటే ఒక వస్తువుని మనం కొన్నాము ఎన్నో లక్షలు పెట్టి, ఆ వస్తువు పని చేయకుంటే ఎంత వేస్ట్. మనం భగవంతుని వస్తున్నాం, భగవంతునికి మనము పని చేయకుంటే ఎంత పెడతాం అనే భావంతో చెప్తున్నాడు. కాబట్టి భగవంతునికి ఆజ్ఞలను మనము ఆయన సర్వవిధ బంధువు, సహజ బంధువు, ప్రాణనాథుడు ఇన్ని చెప్తున్నాము. ఒక సంబంధం కాదు, 9 సంబంధాలు ఉన్నాయి అంటున్నాం. మన ఆజ్ఞలు కాబట్టి 100% మనము మన శక్తి వంచన వరకు ఆచరించాలి. శక్తి వంచన కానిదైతే కావాలని సోమరితనంతోటో లేదో కాకుండా శక్తి లేకుండా ఆయన వదిలిపెట్టిన ఆయన పశ్చాత్తాపం చెంది భగవంతుని ప్రార్థిస్తే, ఇంకా స్వామి మీ ముఖ వికాసంగా మీరు చెప్పిన పనులు చేయించుకోవడానికి ప్రార్థిస్తున్నాను. కానీ మనకు రక్షించేది భగవంతుని దయా వాత్సల్య గుణాలే, మన కర్మలు కావు. ఈ విషయంలో రక్షించేది వీళ్ళ స్వప్రయత్న పరునికి భగవంతుని జోక్యం ఉండదు. స్వప్రయత్న పరుల్లో వీళ్ళ కర్మలే వీళ్ళే రక్షిస్తాయి. ఇక్కడ ఉపచారాలు చేసుకుంటూ అవచారాలు చేస్తే ఇంకా వెనకపోతాం. అంటే ఇన్ని రకాలుగా ఆలోచించినప్పుడు మనకి ఏమర్థమవుతుంది? శరణాగతి తప్ప వేరే మార్గం లేదు, శరణాగతి తప్ప మనకు వేరే దిక్కు లేదు, శరణాగతి మనకి పరమోపాయం అని అర్థమవుతుంది అని చెప్పడమే దాని ఉద్దేశం. దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. మనం కర్మలు ఎగ్గొడతాం అనుకోకండి. 100 చెప్పారు.
శత విధాలు నశించుగాక అంటున్నాడు భగవంతునికి మనం ఉపయోగపడుకుంటే. కాబట్టి అంత సిన్సియర్ గా మనము శరణాగతిలో అన్ని కర్మలు చేస్తాము అని. కానీ ఏమైనా మన శక్తి బియాండ్ అవర్ లిమిట్ అంటారు కదా, మన శక్తి మేరకు, శక్తి అధిగమించి ఏమైనా ఉన్నట్టయితే, చేయనట్టయితే పశ్చాత్తాపం చెందుకుంటూ, స్వామి నేను ఇంకా చేయలేకపోతున్నాను స్వామి, ఇంకా శక్తిని ఇవ్వండి స్వామి, మీ ముఖ వికాసం నడిపింప చేసుకోండి స్వామి, ఈ జన్మను వ్యక్తం చేయకుండా స్వామి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం. మనం రక్షించే ఈ కర్మలు కావు, భగవంతుని దయా వాత్సల్యాది గుణాలు, భగవంతుని శ్రీపాదాలే రక్షిస్తాయి. స్వప్రయత్నం ఇవన్నీ రక్షిస్తాయి. వీళ్ళు ఉపచారాలు చేయకపోయి అపచారాలు చేస్తే మాత్రం ఇంకా కష్టం. కాబట్టి మనకు శరణాగతి తప్ప వేరే ఉపాయం లేదని దాన్ని. ఒక స్వామికి ఏం చేస్తాడంటే, ఒక పెద్ద బండ రాయిని నెట్టుకుంటూ కొండ మీద తీసుకెళ్తాడు. కొండ మీద తీసుకెళ్ళిన తర్వాత కాలుతో తన్నుడు తంతాడు. కాలుతో నెట్టేయగానే కాలు జారుకుంటూ క్షణంలో వస్తుంది. పోవడానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పట్టింది, అంత పైకి పట్టింది. నెట్టేయగానే రావడానికి క్షణకాలం పట్టింది. అంటే అప్పుడు 2 రోజులు అదే పని చేస్తాడు. 3 రోజులు పని చేస్తుంటే ఊరు వాళ్ళందరూ వస్తారు. స్వామీజీ ఏమైనా పిచ్చి పట్టిందా, మీరు ఇంకా బండరాయిని పైకి తీసుకెళ్తున్నారు, నిన్న మా వాడు చూసిండట, వాళ్ళకి పొలం పని చేస్తున్నారు, మీరే కాలుతో తన్నారట, క్షణకాలంలో జారుతుంది, ఇటువంటి పిచ్చి పని ఎందుకు చేస్తున్నారు అంటే, మీకు ఒక విషయం చెప్తున్నానండి, మీకు విషయం అర్థమైతే లేదు, అందుకే ఈ పని చేస్తున్నాను. అయ్యా స్వామి మీరు ఏం చెప్పారండి, మాకు ఏమర్థం కాదంటే, ఈ బండరాయి పైకి తీసుకోవడానికి ఎంత టైం పట్టింది, జరగడానికి క్షణకాలం పట్టింది కదా, మనకు మన జన్మలు అవ్వడానికి ఎంతో కోట్ల జన్మలు పడుతుంది, ఎన్నో కోట్ల సంవత్సరాలు పడుతుంది, కోట్ల జన్మలు పడుతుంది. మనం ఈ జన్మ అయిపోగానే మనం నెక్స్ట్ బర్త్ కంపల్సరీ ఏదో చెప్పి క్రిమికాల జన్మలు పడుతున్నాం, మనం భగవంతుని పట్టుకోకపోవడం వల్ల, గట్టిగా పట్టుకోకపోవడం వల్ల. పరంపర స్వభావంలో పాములు నిత్యం నాటలో పాము అక్కడ 99 దగ్గర 99 దగ్గర మేము 1 2 దగ్గరికి వచ్చేస్తారు. అట్లా మనము ఎంతో కష్టపడి మన జన్మకి వచ్చాలి. మహతా పుణ్యపన్యేన ప్రీతేయం కాయనస్తయ, ఎన్నో జన్మల పుణ్యాన్ని అక్కడ ఇచ్చేసి ఇంత మానవ జన్మ తెచ్చుకొని భగవంతుని గట్టిగా పట్టుకోకుండా మళ్ళీ కింది జన్మలకు వచ్చేస్తున్నాము. ఏం ప్రయోజనం? భగవంతుని గట్టిగా పట్టుకోండి. ఇంతకు అనుకున్నాం కదా, షాండిలే మహర్షి చెప్పినట్టు అనేక జన్మలు వ్యక్తంగా గడిచిన ఈ జన్మలైనా భగవంతుని శరణు పొందు అని మొదటి రోజు చెప్పుకున్నాము. షాండిలే మహర్షి దేవునికి ఉపదేశిస్తాడు, అనేక జన్మలు వ్యక్తంగా గడిచిన ఈ జన్మలైనా భగవంతుని శరణు పొందు. మామేకం శరణం రజాన్ని భగవంతుడు స్వయంగా నా పాదాలు పెట్టి చూపించాడు. వెంకటేశ్వర స్వామి కూడా ఆయన పాద భంగిమని చూపించుకుంటే, నా పాదాలు ఆశ్రయించు అని అనుకుంటే చేయని విధంగా కిందికి పెట్టి ఆశ్రయిస్తున్నాడు. మనం అతని పాదాలు ఆశ్రయించి శరణాగతి చేయకపోవడమే చేస్తున్నటువంటి మిస్టేక్. కాబట్టి మనం అందరం కూడా శరణాగతి తప్ప వేరే ఉపాయం లేదు, శరణాగతి చేద్దాం. అట్లే ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సైంటిస్ట్ ఉన్నాడు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలనుకుంటాడు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు వెళ్ళాలనుకుని ఒక బోయవాన్ని మాట్లాడుకొని ఎంతో కొంత మాట్లాడుకుంటాడు, వెళ్తుంటాడు. వెళ్ళేటప్పుడు ఇతడు చదువుకున్నవాడు, వాడు చదువు లేనివాడు, వాడిని గేలి చేస్తుంటాడు. అరే ఇదేంటిదిరా నీళ్ళు, అదేంటిరా ఆకాశం, కొన్ని నీళ్ళు తీసుకువేస్తాడు, కింద పడతాయి అంటే నీళ్లు పడుతున్నాయి, మరి ఆకాశం నుంచి నీళ్ళు ఎందుకు పడతలేవురా అంటాడు. ఏవో ప్రశ్న అడుగుతుంటాడు నీళ్ళకి సంబంధించి. ఏమో బాబు నాకు తెలియదు బాబు అంటాడు. ఎందుకు నీ జీవితం, నీళ్ళనే పుడుతున్నావు, నీళ్ళనే తిరుగుతున్నావు, నీళ్ళనే చేస్తున్నావు, నీళ్ళ గురించి ఈ మాత్రం తెలియకుండా నీ జీవితం ఎందుకురా, నీ జీవితం వ్యర్థం రా. ఏమో బాబు నాకు తెలియదు. కొంత దూరం వెళ్ళగానే పడవ నది మధ్యలోకి వస్తుంది, బాగా గాలి వస్తుంది, ఆ నీళ్ళన్నీ పడవలో పడతాయి, పడవ అటు ఇటు అవుతుంది, మునిగిపోయే ప్రమాదం. బాబు గారు మీకు ఈత వస్తుందా? రాదు. ఎందుకురా? మీరు చెప్పినే నాకు ఏమి రాదు బాబు గారు, నాకు ఈత వస్తుంది బాబు గారు అనుకుంటూ వాడు దూకేసుకుని ఈదుకుంటూ ఒడ్డు చేరుకుంటాడు. వీడు ఆ నదిలోనే మునిగిపోతాడు. అంటే నదిలో ప్రయాణం చేసేవానికి ఈత జ్ఞానం ఒకటి వస్తే సరిపోతుంది. మిగతా నీళ్ళు ఎట్లా తయారయ్యాయి, నీళ్ళు ఎన్ని హైడ్రోజన్లు ఉన్నాయి, ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, అవన్నీ విషయాలు ఎన్ని పిహెచ్డి చేసిన తర్వాత విషయం. ఫస్ట్ ఈత. అట్లే మనం ఈ సంసార సముద్రంలోకి వచ్చాము, ఈ కర్మల మనం బంధింపబడ్డా, ఈ కర్మ బంధం నుంచి బయటపడే మార్గం అనే భగవంతుని పొందే మార్గం ఒకటి తెలిసిన తర్వాత నువ్వు ఎన్ని విషయాలు, లౌకిక విషయాలు తెలుసుకున్నా ఇబ్బంది లేదు. భగవంతుని పొందే మార్గం తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నా వ్యర్థమే అని చెప్పే ఉద్దేశం. వాడు ఈత నేర్చుకోకుండా ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని నీటికి సంబంధించిన పిహెచ్డి చేసినా ఆ నీటిలో మునిగిపోయాడు కదా. అంటే మనం ఈ లౌకిక విషయంలోకి వచ్చిన ప్రపంచంలోకి వచ్చినాక మనం భగవంతుని పొందడం ఎలా అనే విషయం తెలుసుకోకుండా ఎన్ని విషయాలు తెలుసుకున్నా వ్యర్థమే. ఇంకొక ఎగ్జాంపుల్ చేసి ముగించుకున్నాము. ఒక తుమ్మెద తామర పువ్వులో వాలుతుంది. తామర పువ్వులో వాలగానే తామరను ఆస్వాదిస్తుంటది, అలా తామర పువ్వుల మకరందాన్ని. ఇంతలో సూర్యాస్తం అవుతుంది, తామర ముగ్గురించుకోబోతుంది. అది అనుకుంటది, ఆహా ఈ రాత్రంతా దీంట్లోనే ఉండి మకరందాన్ని తీసుకుందాం,
రేపు పొద్దున సూర్యోదయగానే మళ్ళీ వికసిస్తుంది కదా, మంచిగా వచ్చేద్దాం అనుకుంటాం. అనుకోగానే అనుకున్నట్టు కాదు కదా, ఎప్పుడు ఏనుగు స్నానం చేద్దామని నదిలోకి వస్తుంది. అది వట్టిగా ఉంటుందా? తొండంతో ఇట్లా అంటుంది, అట్లా అంటుంది, ఇది అంటుంది. ఈ 9 ఉన్న తామర తోటను కూడా తీస్తుంది, ఇస్త్రీ కొడుతుంది. ఎన్ని సూర్యోదయాలైనా తామర వికసిస్తుందా? నీటిలో ఉంటే వికసిస్తుంది. ఇప్పుడు తీసి తెప్పి పడేసింది కదా, వికసించదు కదా. 9 యొక్క జీవితం దాంట్లోనే గడిచిపోతుంది. మనం అనుకుంటాం ఏంది, మంచి బాల్యము, యవ్వనము, మంచి ఇవన్నీ ఇవన్నీ గడిపేసి ఆనందం అనుభవించేసి వృద్ధాప్యం చూసుకుందాం భగవంతుణ్ణి అనుకుంటాం. కానీ ఎప్పుడు ఎవరికి మృత్యు వస్తుందో ఎవరికి తెలుస్తుందా? మృత్యు ఎప్పుడు మన వెంటే ఉంటుంది. ఎప్పుడు ఎవరి వెంట వస్తుంది, ఇప్పుడు ఏ క్షణంలో ఎవరికి ఏమవుతుందో తెలియదు కదా. కాబట్టి వెంటనే మన ధర్మాన్ని వెంటనే పట్టుకోవాలి. ఒక పాము నోట్లో కప్ప ఉంటుంది. కప్పకు ఆ విషయం తెలియదు, పాము నోట్లోనే ఉంది. అది నేను ఒక క్షణంలో అది నోట్లో కాటువేయగానే చనిపోతుందని విషయం తెలియకుండా ఇంకా 4 జాతి ముందున్న పురుగు ఉంచిందామని చూస్తుంది. మన పరిస్థితి అట్లే ఉంది. కాలసర్పం మన వెంట ఉంది. అది ఎప్పుడు ఎవరిని కాటువేస్తుందో తెలియదు. అయినా ఇంకా విషయాలు ముందున్న శబ్ద స్పర్శ రూపరస గంధాల వెంట ఇది చేద్దామా చేద్దామని పరుగులు పెడుతున్నాం. దీనిలోంచి పాములోంచి బయటపడాలని చూడాలి ఆ కప్ప. మనం ఈ సంసార బంధం నుంచి బయటపడి భగవంతుని చేరాలి, శాశ్వత ఆనందాన్ని పొందాలని చూడాలి. ఈ దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు మనకు ఆరోగ్యం మంచిగా ఉంది, ఇవన్నీ బుద్ధి వచ్చినప్పుడే వెంటనే భగవత్ సంబంధం విషయంలో ఏ ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం చేసి పెట్టుకోవాలి. మనం ఏం చేసే ప్రయత్నం ఏంది? శరణాగా తెలిసి భగవంతుని మనకున్నటువంటి సంబంధాలు తెలుసుకొని ఉండడమే. ఆ ప్రయత్నం చేయకుండా మనం జీవితం వ్యర్థం తీసుకుంటే ఆ 9 ఎన్ని రాత్రులైనా అది అనుకుంది రేపు పొద్దున వస్తుంది, సూర్యోదయం అవుతుంది, సూర్యోదయం అయిన తర్వాత హాయిగా వికసించగానే బయటకు వద్దాం అనుకున్నట్టు అవుతుంది అండి. అనుకున్నట్టు కాదు. మనం వృద్ధాప్యంలో చూసుకుందాం అనుకుంటే వృద్ధాప్యం వరకు జీవించి ఉంటామని జ్ఞాపకం లేదు కదా. వృద్ధాప్యం వచ్చినా కళ్ళు సరిగ్గా పనిచేస్తాయా? ఇవన్నీ ఆచరించవస్తుందా? జ్ఞాపశక్తి ఉంటుందా? శరీరం సహకరిస్తుందా? కాబట్టి వెంటనే భగవంతుని గట్టిగా పట్టుకొని భగవంతుని మనకు ఉన్నటువంటి సంబంధాలు తెలుసుకొని మనము శరణాగతి చేసి ఉండాలి. వెంటనే శరణాగతి చేసి భగవంతునికి మనకున్న సంబంధాలు తెలుసుకొని ఆ ప్రేమ భావనతో భగవంతునికి ఇష్టమైనటువంటి పనులన్నీ చేస్తూనే ఉండాలి. భగవంతుని ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి, చేయవలసిన పని. ఈ విధంగా శరణాగతి అనేడమే మనకు అంతకల సప్రయత్న పరుని కంటే శరణాగతే మనకు సులభమైనది. కాబట్టి శరణాగతి తప్ప మనకు వేరే మార్గం లేదు. సప్రయత్న పరుడు ఉపచారాలు చెప్పి అసపచారాలు చేస్తే ఇంకా వెనుకకు పోతాడు. 100% చేయాలంటే మనం ఇవన్నీ చూస్తాం కదా, ఎన్ని అంత కష్టము. శరణాగతి కూడా అన్ని పనులు చేస్తాడు శక్తివంతుల మేరకు. ఒకటి రెండు మిస్ అయినా కానీ ఇబ్బంది రాదు, రక్షణలో ఎటువంటి లోటు రాదు. ఎందుకంటే మనం ఆధారపడ్డది భగవంతుని దయా వాత్సలాది గుణాల మీద, భగవంతుని శ్రీపాదాల మీద మనం ఆధారపడ్డాం. కాబట్టి అవే మనం రక్షిస్తాయి. ఏమైనా మిస్టేక్స్ జరిగితే పశ్చాత్తాపం చెందుతాం. స్వామి ఇంకొక కొంచెం చేయలేకపోయాం స్వామి, మరింత శక్తిని ఇవ్వండి స్వామి, నేను చేయలేకపోతున్నాను, క్షమించండి స్వామి అని ప్రాధేయపడుతుంటాం. శాస్త్రవిధ కర్మలు మాత్రం ఇద్దరు చేయాల్సినయే. సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే ఇవి రక్షిస్తాయి అనే భావనను వదిలిపెట్టి కర్మలు చేయమన్నాడు. అక్కడ ఆ సర్వధర్మాన్ని పరిత్యజ్య అన్నప్పుడు అన్ని వదిలిపెట్టమని చెప్పలేదు. ఇదే ప్రధాన విషయము. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.